విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించకుండా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించాలంటూ భారతి ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు కొనసాగాయి. విద్యుత్ స్తంభాలపై కేబుళ్లను లాగడానికి టీజీఎస్పీడీసీఎల్ 24 కోట్ల రూపాయలు చెల్లించామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనుమతి తీసుకున్న స్తంభాలకు కూడా కేబుల్ కనెక్షన్లను తొలగిస్తున్నారని వాదించారు. ఏ స్తంభాలకు అనుమతి తీసుకున్నారో క్షేత్రస్థాయిలో భారతి ఎయిర్టెల్ సిబ్బంది వచ్చి చూపించాలని టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది శ్రీధర్ వాదించారు. అనుమతి తీసుకున్న స్తంభాలకు ఇతర వైర్లు కూడా ఉన్నాయని, వాటిలో భారతి ఎయిర్టెల్ కేబుల్ ఏదో గుర్తించడం ఎలా అని అన్నారు. కేబుల్ నిబంధనల ప్రకారం సరిగ్గా లేకపోయినా తొలగించే అధికారం టీజీఎస్పీడీసీఎల్కు ఉందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. అనుమతి ఉన్న వాటిని అలాగే ఉంచి అనధికారికంగా ఉన్న కేబుల్ను కట్ చేయొచ్చని హైకోర్టు గత విచారణ సందర్భంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.